ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో 100% నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడంపై అన్ని స్థాయిల్లో దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని ఆదేశాలు ఇచ్చారు. కరప్షన్ అనేది ఒక జబ్బు లాంటిదని, దీన్ని పూర్తిగా నివారించాల్సిందే అని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్షించారు. ప్రతి వారం 4 శాఖలపై సమీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబు ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖలోని సేవల్లో వచ్చిన రిపోర్టులపై సమీక్ష నిర్వహించారు. పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని ఆదేశాలిచ్చారు. కరప్షన్ అనేది ఒక జబ్బు లాంటిదని, దీన్ని పూర్తిగా నివారించాల్సిందేనని సీఎం అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఓ క్రమ పద్ధతిలో ఒక్కొక్కటిగా తెస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలకు రాజకీయ శిక్షణ తరగతులు కూడా అవసరమని లోకేష్ అభిప్రాయపడ్డారు. కొందరికి ప్రజలకు ఏం చేయాలి, క్యాడర్తో ఎలా ఉండాలో తెలియట్లేదు, కాబట్టి పార్టీ పరంగా ఓ సెషన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయుల సమస్యలను ఓ క్రమ పద్ధతిలో పరిష్కరించామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అంగన్వాడీలకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కరించామన్నారు. ఈ నెల 19న అశోక్ లేలాండ్ సంస్థ వాహనాల బాడీ బిల్డింగ్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవంలో తాము పాల్గొంటున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఓ క్రమ పద్ధతిలో ఒక్కొక్కటిగా తెస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీల్లో 50% వాటా అడిగారని కొందరు పారిశ్రామికవేత్తలు తమ దృష్టికి తెస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇక అలాంటి పరిస్థితులు ఉండవని వారికి హామీ ఇచ్చి ఒప్పిస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,500 కోట్లు పెట్టి దిగిపోయారని ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక చిక్కీ, గుడ్డు, స్కూల్ కిట్స్లో రివర్స్ టెండరింగ్ లేకుండా 1000 కోట్లు ఆదా చేశామన్నారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్లోనూ నాణ్యత పెంచామని లోకేష్ తెలిపారు. బీసీల నియామకాల్లోనూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలకు రాజకీయ శిక్షణా తరగతులు కూడా అవసరమని లోకేష్ అభిప్రాయపడ్డారు. కొందరికి ప్రజలకు ఏం చేయాలి, క్యాడర్తో ఎలా ఉండాలో తెలియటం లేదు, కాబట్టి పార్టీ పరంగా ఓ సెషన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు చెప్తే వినేవారే ఉన్నారని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 119 కోట్లు ఎలా ఖర్చు చేశారు, బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు అనే అంశాలపై అసెంబ్లీలో చర్చ కొనసాగింది. ఆడుదాం ఆంధ్రపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు కోరారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 45 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఆ పార్టీ నేతలు యువత జీవితాలతో ఆడుకున్నారని అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆట వస్తువులు, బ్రాండ్ అంబాసిడర్ల కోసం 120 కోట్లు కేటాయించామని చెప్పి నిధులను మింగేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంపై చాలా అనుమానాలున్నాయని పేర్కొన్నారు. పరికరాలు, ఆట వస్తువులు ఏమైపోయాయో తెలియటం లేదని చెప్పారు. ఆడుదాం ఆంధ్రపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు కోరారు. వీటికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు. దీనిపై నిగ్గు తేల్చి సభా సంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మండిపల్లి తెలిపారు. ఈ క్రమంలోనే సమగ్ర విచారణ జరిపి ప్రజలకు నిజాలు చెప్పాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. గత ప్రభుత్వంలో అధ్యక్ష, రాష్ట్రంలో ఈ రోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష, ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసన మండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్ లోనే పెద్ద ఇష్యూగా జరుగుతా ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా
తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం తరపున కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడులు నామినేషన్ దాఖలు చేశారు. బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజకీయ అవకాశాలు కల్పిస్తూనే ఉందని, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని అభ్యర్థులు తెలిపారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం తరపున కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడులు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పితాని సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పల్లా శ్రీనివాస్, టీడీ జనార్దన్, కురుగుండ్ల రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి తదితరులు వచ్చారు. జోన్ 4 పరిధిలో గత ఎన్నికల్లో టికెట్లు సర్దుబాటులో తలెత్తిన ఇబ్బందులకు ఎమ్మెల్సీ ఎంపికతో న్యాయం చేశారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీదా రవిచంద్ర యాదవ్ చెప్పారు. బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజకీయ అవకాశాలు కల్పిస్తూనే ఉందన్నారు. టీడీపీ బీసీల పార్టీ అనడానికి ఇదే నిదర్శనమని వెల్లడించారు. ఎస్సీ మహిళ అయిన తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్కు కావలి గ్రీష్మ కృతజ్ఞతలు తెలిపారు. నిండు గర్భిణి దళిత మహిళ అయిన తనను ఎంతో అవమానించేలా సాక్షి పత్రికలో తనపై కథనం రాశారని, భ్రష్టు పట్టిన విధానాలను ఇంకా వైఎస్ఆర్సీపీ కొనసాగిస్తోందని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలు కొనసాగిస్తే ఆ 11 స్థానాలు కూడా మిగలవని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ సక్రమ పాలన చేయలేదు కాబట్టే గత ఎన్నికల్లో దళితుల తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించారన్నారు. సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో విద్యార్థి నాయకుడిగా, మండల యువత అధ్యక్షుడిగా మొదలై రాష్ట్ర యువత అధ్యక్షుడిగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటు కోఆర్డినేటర్ గా, 2024 ఎన్నికల్లో జోన్ 5 రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ గా పార్టీలో అనేక స్థాయిల్లో పనిచేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు పార్టీ కల్పించింది. అదేవిధంగా 2015-21 శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించారు. ఈనాడు తిరిగి మళ్ళీ శాసన మండలికి రెండోసారి ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మా ముగ్గురి ఎంపిక బీటీ నాయుడు గారు, నేను, కావలి గ్రీష్మ గారు, 2 బీసీలు, 1 ఎస్సీ సామాజిక వర్గం నుంచి మా ముగ్గురికి అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ అవకాశాలు కల్పించినటువంటి పార్టీగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మా ముగ్గురు ఎంపికే ఓ నిదర్శనం. నేను 9th మంత్లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సరే రేపు డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది కౌన్సిల్లోని, మా అమ్మగారికి కావలి ప్రతిభా భారతి గారి లాగా అని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారికి ఉన్న నమ్మకం ఎంత ఉందో, అలాగే ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు ఈరోజు సాక్షి పేపర్లోని రాయడం జరిగింది. చాలా దురదృష్టకరం అండి. అంటే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అన్న సంస్కృతి వైఎస్ఆర్సీపీలోని లాస్ట్ 5 ఇయర్స్ టెన్యూర్లో చూసినప్పుడు వీళ్ళు ఇంకా మారారేమో అని అనుకుంటాం. కానీ ఆ భ్రష్టు పట్టిపోయిన పేపర్ కానీ, భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలు కానీ వాళ్ళల్లోని కంప్లీట్గా ఇమిడిపోయింది. వాళ్ళకి ఒక మహిళ గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక దళితుల గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక గర్భిణి గురించి మాట్లాడుతున్నాం కానీ ఏం ఎమోషన్స్ అంటూ ఏం లేకుండా మరి 25లో ఇన్ని పదవులు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అదేవిధంగా సామాన్య కార్యకర్త అయినటువంటి నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను. పార్టీ పరంగా అయితేనేమి, ప్రభుత్వ పరంగా పదవులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలకు ఈ రకంగా ఈ పార్టీ అవకాశం ఇవ్వబోతుంది అనడానికి నిదర్శనం. నేనే దానికి మీ ద్వారా ఒకటే బడుగు బలహీన వర్గాలకు అందరూ గుర్తు చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా గత 5 ఏళ్ళు మోసం చేసింది. ఎంతసేపున్న బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ఓటు బ్యాంకు చూసింది తప్ప ఎక్కడ కూడా గౌరవించినటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ గౌరవించినా కుర్చీలకే పరిమితం చేశారు తప్ప ఎక్కడ విధులు లేవు, నిధులు లేవు. దానికి భిన్నంగా ఈరోజు ఎన్డీఏ కూటమిగా నాయకత్వం వహిస్తున్నటువంటి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బడుగులకు సంబంధించి మాకు చట్టసభల్లో అవకాశాలు ఇచ్చారు.
కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో తాను భాగస్వామ్యం అవుతానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తెలిపారు. మరోసారి శాసనమండలి సభ్యునిగా అవకాశం దక్కినందున సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు కందుల దుర్గేష్, సతీకుమార్ యాదవ్, పల్లె శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు వీర్రాజు ధన్యవాదాలు చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి శాసనమండలి సభ్యునిగా అవకాశం దక్కినందున సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో తాను భాగస్వామ్యం అవుతానని పేర్కొన్నారు. మనకి 24-29 మధ్యలో ప్రభుత్వం చేపడుతున్న అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సత్య గారు వివరంగా చెప్పారు. ఆ కార్యక్రమాలు అలానే కేంద్రం ఎల్లవేళలా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది బాధ్యత. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం. ఆ దృష్ట్యా ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలని సీఎం గారు అడిగినటువంటి అంశాలని అలానే పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి అంశాలని కేంద్రం ఎల్లవేళలా అడిగిన తక్షణమే అన్ని అంశాల్లో కూడా వారు ఆమోదం తెలియజేస్తున్నారు. కేంద్రం ఇంకా కూడా అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 శాసనసభ్యులు ఉన్నారు, నేను ఒక కౌన్సిల్ సభ్యులుగా వచ్చాం. అనంతరం మంత్రి సతీకుమార్ యాదవ్ మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నాయకుడైన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ కేటాయించడం అభినందనీయమని అన్నారు. శాసన మండలిలో ప్రతిపక్షంగా భావిస్తున్న వైసీపీకి సంఖ్యాబలం క్రమంగా తగ్గుతోందని చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుతుందని ఆయన వెల్లడించారు. కేవలం పార్టీ విస్తరణ కోసం పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేయడమే మాత్రమే కాకుండా గతంలో వారు శాసనమండలి సభ్యులుగా పనిచేయడం, 5 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ తరపున ప్రజా సమస్యల మీద మండలిలో పోరాటం చేయడం, ప్రజల గలమై మండలిలో ఆనాడు అధికారంలో ఉంటున్న వైసీపీ పార్టీని ప్రశ్నించడం రాష్ట్రం చూసింది. అయితే ఆ విశేష అనుభవం ఇవాళ కేవలం ఒక్క సభ్యులు కూడా లేని భారతీయ జనతా పార్టీకి ఒక సభ్యులు కూడా లేని శాసనమండలిలో ఎంతో ఉపయోగం ఉంటుందని, సంఖ్యాబలంతో విర్రవీగుతున్న ప్రతిపక్షానికి ప్రజలు పరిమితం చేసినప్పటికీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా సంఖ్యాబలం లేదని అసెంబ్లీలో డుమ్మా కొడుతూ సంఖ్యాబలం ఉందని చెప్పి మండలికి వస్తూ ఒక రోతపత్రికలో వస్తున్న వార్తల్ని అక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల్లో ఒక అసత్య ప్రచారాన్ని చేస్తూ విష ప్రచారానికి పాల్పడుతూ ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్కి లోన్ చేసే పరిస్థితి ఉంది. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేసి నీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి తాగునీటిని సరఫరా చేసేలా అధికారులను ఆదేశించడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చల్లటి మజ్జిగ, తాగునీటిని సరఫరా చేసేలా చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని లక్ష్మీశా తెలిపారు. వేసవిలో కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసే సందర్శకులు, అధికారులు, సిబ్బందికి దాహార్తిని తీర్చేందుకు ఆపద్ బాంధవులు ట్రస్ట్ సహకారంతో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ సరఫరా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతి పంపులున్నాయని, వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రైవేటు ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. నీటి వనరులకు సంబంధించి ఫ్లషింగ్ లేదా పూడికతీత, బోరు బావులు, ఇతర బావులను లోతు చేయటం వంటి పనులను పూర్తి చేసి నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రజలకే కాదు పశుపక్ష్యాదులకు కూడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. బస్టాండ్లు, ఆసుపత్రులు, రహదారుల కూడళ్లు తదితర ప్రదేశాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని, ఇందుకు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా వేసవిని దృష్టిలో ఉంచుకొని తమ సిబ్బందితో పాటు బయట నుంచి కార్యాలయాలకు వచ్చే సందర్శకుల కోసం తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. సమ్మర్ మొదలైంది, ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజు ప్రతి ఆఫీసెస్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో
తాగునీటి అలాగే మజ్జిగ కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆఫీసెస్లో చేయాలని, అలాగే ఈరోజు కలెక్టరేట్లో కూడా చేశాము. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా ప్రతి దగ్గర ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుందో ఆ రోజు ఎక్కువ మంది పబ్లిక్ ఆఫీసర్స్ దగ్గరికి వస్తుంటారు ఆఫీసర్ని అధికారులను కలవడానికి. కాబట్టి అక్కడ అన్లిమిటెడ్ ఇట్లాగా మజ్జిగ అలాగే వాటర్ సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ప్రతి ఆఫీసెస్లో మండల ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, డివిజన్ ఆఫీసు ఇలాగే కలెక్టరేట్లో ఈరోజు చేశాము. అన్ని చోట్ల చేయండి అని చెప్పాము. ఇది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా, ఎందుకంటే చాలా దూరం నుంచి ఎండలో వస్తారు. ఇక్కడ ఇప్పుడు వడదెబ్బలు అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకి ఏమో ఇబ్బంది జరగకుండా వాటర్ మళ్ళీ మజ్జిగ నీళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రస్తుతానికైతే కలెక్టరేట్ నుంచి ఆఫీసర్స్ నుంచి చేస్తున్నాము. దీనికైనా దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే బాగుంటుంది. 9 నెలల కూటమి పాలనలో తూర్పు నియోజకవర్గంలో ₹1 కోటి పైగానే సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను అందజేశామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందాలన్నారు. పేదలైన వారు ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సేవలకు చేసిన ఖర్చులను ప్రభుత్వం నుంచి పొంది వారు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలి అన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 30 మందికి మంజూరైన 51.60 లక్షల చెక్కుల పంపిణీ కార్యక్రమం బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు, టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది గొప్ప కార్యక్రమమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో వైద్యానికి సొంత నిధులను ఖర్చు చేసి సేవలు పొందిన వారికి ఆ నగదు సీఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేస్తున్నారని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో 10 మందికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేయలేదన్నారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేసి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎవరైతే ఇవాళ లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా ఆ మొత్తాన్ని కూడా మీ కుటుంబ అవసరాలకి లేకపోతే మీకున్న లోన్లు ఏమైనా వాటికి వాడుకోమని, దానిని వేరే విధాలుగా వాడొద్దు, ఎవరికి ఇవ్వద్దని కూడా చెప్తూ మీ దగ్గర డబ్బులు రాగానే కొంచెం అప్పు ఇవ్వండి అని వస్తారు. అట్లాంటి కార్యక్రమాలు కూడా చేయకుండా కేవలం మీ కుటుంబ అవసరాలకు ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవడానికి వాడుకోమని, ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదించమని మీ అందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చిత్తశుద్ధితో అమలుపరుస్తున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మోడీ గారు కానీ ముగ్గురికి కూడా మీ ద్వారా మీ తరపు నేను వారి ముగ్గురికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మరింత శ్రద్ధతో ప్రతి వారం కూడా మనం ఇచ్చిన అప్లికేషన్లన్నీ పరిశీలించి ప్రతి వారం కూడా చెక్కులు ఇస్తూ ఉన్నారు. అనంతరం జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత లేని వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెక్కులను అందజేయడం అభినందించదగిన విషయమన్నారు. మరి ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినప్పటికి కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన సొంత నిధులు కూడా ఇచ్చి వైద్యం చేయించిన ఎన్నో ఎందుకంటే 15వ డివిజన్లో మేము ఒక కార్యకర్తకి స్టెంట్ వేస్తే ఆరోగ్యశ్రీ రాదంటే ఆయన సొంత డబ్బులతో వైద్యం చేయించిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి గద్దె రామ్మోహన్ రావు గారు మరి ఈ ప్రాంత ప్రజలు మరి ఆయన పేరు చెప్పుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ అట్లాగే ఈ సిఆర్ఎం ఫండ్స్ 50 లక్షలు ఇవ్వటం చాలా సంతోషం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన గద్దె రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అనంతరం టీడీపీ నాయకుడు బొప్పన భవకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం అందుబాటులో ఉండడమే కాకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను పంపిణీ చేస్తున్నారన్నారు. పేదలకు స్వయంగా చెక్కులను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అట్లాగే ప్రతి నెల ఒక సీఎంఆర్ఎఫ్ దాదాపుగా 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ప్రతి నెల తీసుకొస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలోనూ ప్రజలందరికీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ముందుగా కూటమి ప్రభుత్వానికి దాన్ని సహకరించి దాన్ని చేస్తున్న మా ఎమ్మెల్యే రామ్మోహన్ గారికి అభినందనలు ఆనందంగా వ్యక్తం చేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ప్రజలందరికీ చూస్తే మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాజకీయాల్లో చాలా మంది ఉంటారు, చాలా రకాలుగా ఉన్నా కానీ ఏ విధమైన వివాదాస్పదం లేకుండా ముందుకు నడుపుతున్న రామ్మోహన్ గారిని మరొకసారి ఆనందంతో ఆయన్ని నమస్కారం చేస్తూ తెలియజేస్తాను.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. మహిళలు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. నగరంలోని భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్, రోటరీ మిడ్ టౌన్ వారి సహకారంతో గతంలో టైలరింగ్లో మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 5 మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్లు శిక్షణా కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. అదేవిధంగా కార్పొరేటు, స్వచ్ఛంద సంస్థల ద్వారా మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుజనా పిలుపునిచ్చారు. కూటమి 10 నెలల పాలనలో పశ్చిమల్లో సుజనా ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. విద్యారంగం బలోపేతమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీడ్స్ ఫౌండేషన్ సహకారంతో విజయ దీపం కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్, నిరుపేదలకు కొండంత అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందని సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 30,86,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎన్డీఏ కార్యాలయంలో పంపిణీ చేశారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందన్నారు. విద్యా సైడ్ కానీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులకి భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా విజయ దీపం అని, ఇంకొక సీడ్స్ అని 3-4 ఆర్గనైజేషన్స్ సుజనా ఫౌండేషన్ వాళ్ళ ద్వారా చేపిస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా నేను రికమెండ్ చేసి యాజ్ ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక మందికి అప్రూవల్ చేశారు. వారిలో ఒక 5గురికి రోజు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాక మళ్ళీ వరదల్లో కొంతమందికి మిషన్స్, కుట్టు మిషన్లు పాడేయని అని కంప్లైంట్ చేస్తే లోగడ రోటరీ వారి సహకారంతో సుజనా ఫౌండేషన్ వారు ఏర్పరిచిన కార్యక్రమం ద్వారా సుమారుగా 100 మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వరదల్లో మిషన్లు పాడేని అంటే ఈరోజు కూడా ఒక 5 మిషన్లు ఇచ్చాం. ఈ విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా సరే, ఓటు వేసిన వాళ్ళైనా ఓటు వేయని వాళ్ళైనా సరే వచ్చి మాకు కష్టం ఉంది అని కనుక మాకు తెలియపరిస్తే మా ఆఫీస్లో డెఫినెట్గా ప్రయత్న లోపం లేకుండా సాధ్యాసాధ్యాలను బేరే చేసుకొని పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత యుఎస్ఓ నాయకులు దేవినేని మురళికు దక్కుతుందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. దేవినేని మురళి మరణించి 37 సంవత్సరాలు అవుతున్నా నేటికి కళాశాల విద్యార్థుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. మురళి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని మురళి 37వ వర్ధంతి కార్యక్రమాన్ని గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, కార్పొరేటర్లు ప్రవళిక, అంబేద్కర్, రామిరెడ్డి, అమర్నాథ్ పాల్గొన్నారు. దేవినేని మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేవినేని మురళి యుఎస్ఓ ద్వారా పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు. దేవినేని మురళి మరణించి 37 సంవత్సరాలు అవుతున్నా నేటికి కళాశాల విద్యార్థుల గుండెల్లో జరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత మురళీదని కొనియాడారు. పేద విద్యార్థులకు దేవినేని కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం గుణదల కట్ట మీద గల దేవినేని మురళి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఆ రోజుల్లో విద్యార్థి లోకం కోసం ఏదైతే పోరాటాలు చేశారో ఈ రోజుకి గుర్తు చేసుకుంటున్న స్వర్గీయ దేవినేని మురళి గారి 37వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలతో ఈరోజు ఈ కార్యక్రమం గారు ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఏదైతే చనిపోయిన 30 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరి గారు గుర్తు చేసుకుంటూ దేశ విదేశాల్లో గారు ఆయన స్నేహితులు, ఆయన అనుచరులు ఎంతో గొప్పగా మేము దేవినేని మురళి స్నేహితులుగా ఉన్నాం,
ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే ఆ రోజు మమ్మల్ని అందరినీ గైడ్ చేసి ఒక మంచి పొజిషన్కి ఆయన తీసుకెళ్లారని చెప్పటం. అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, వీళ్ళందరూ గారు కలిసి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థి లోకం కోసం కష్టపడతాం. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు నినదించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని తెలిపారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాధర్నాకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన అంగన్వాడీలతో పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వివిధ కార్మిక సంఘాలు, అంగన్వాడీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయాలని, రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని, సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు 20,000, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె కాలంలో చనిపోయిన వారికి కూడా అమలు చేయాలని తెలిపారు. పెండింగులో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని, అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా మార్పు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలన్నారు. ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం 3 నెలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రీ స్కూల్ను బలోపేతం చేయాలని, ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని అన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండాలని జీవో ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్ గైడ్ లైన్స్ రూపొందించి రాజకీయ వేధింపులు ఆపాలి. 172 సూపర్వైజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇవ్వాలి. అట్లానే వేతనంతో కూడిన మెడికల్ లీవ్ తదితర సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు అంగన్వాడీల మీద ఏదో చర్యలు తీసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. మరొక సమ్మెకి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. వచ్చే రాష్ట్రంలో వచ్చే అంగన్వాడీ సోదరి మండలాన్ని కూడా నిర్బంధాలకు గురి చేస్తూ ఐసీడీఎస్ ఆఫీసర్లు, సిడిపోలు, సూపర్వైజర్లు, పీడీలు మీటింగ్లు కండక్ట్ చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి అడుగుతున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని. కాబట్టి మా న్యాయమైనటువంటి డిమాండ్స్ వేతనాలు పెంచండి, గ్రాట్యుటీ అమలు చేయండి, అలాగే మినీ అంగన్వాడీ సెంటర్లని కూడా మెయిన్ సెంటర్లు చేస్తూ జీవో తీసుకురండి. మీరు చెప్పే మాటలు మేమేమి నమ్మము. కాబట్టి మా డిమాండ్స్ని మీరు నెరవేర్చకపోతే 43వ రోజు ఈ యొక్క సమ్మె కొనసాగిస్తామని ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. కొత్త సీసాలో పాత సారాలాగా ఆల్రెడీ ఇచ్చిన జీవోలే మళ్ళా ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయండి. అంగన్వాడీలతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనజాలేదు. మీకు ఇంకా బాగా తెలుసు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేయాలని కోరుతాం. జీతంతోనే ఖర్చు పెట్టి మేము మీటింగ్స్కి వెళ్తున్నాం. టీఏ బిల్లులు లేవు, ఏమీ లేవు. ఫస్ట్ మాకు అన్నం పెట్టవయ్యా అంటే ఎప్పుడో రిటైర్మెంట్ అయినప్పుడు పెడతానంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే మాకు జీతాలు పెంచాలా. ఇప్పుడు ఆకలేసింది, అన్నం పెట్టమంటే మీరు ఏమో చేస్తారంటే మేము ఒప్పుకునే లేదు. ఇది కానీ ఇదే తొందరలో మాకు ప్రకటించకపోతే ఈ సమ్మెను ఇలాగా కొనసాగిస్తామనేసి తెలియజేస్తున్నాం. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఆ పార్టీ చేపట్టిన ఫీజు పోరు పోస్టర్ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు మాయమాటలతో విద్యార్థులను, ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. జగన్ హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే బటన్ నొక్కారంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నాయకులు అదే బటన్ ఇప్పుడు ఎందుకు నొక్కలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ నెల 12వ తేదీన సివిల్ కోర్టు నుండి ర్యాలీగా తరలి వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని పార్టీ శ్రేణులంతా ఈ ఫీజు పోరులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వ్యతిరేకత అన్నది మూట కట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏ రకంగా అందజేసేవారో మనం అంతా చూసాం. కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు గాని ఏ సభలోనైనా మూలను కూర్చున్న ముసలమ్మ, మంచం మీద పడుకున్న తాత కూడా ఈ బట్టలు నొక్కగలరు అని చెప్పి
ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాలు అన్నది చేసేవారు. ఈరోజు అదే బటన్ దేనికి నొక్కలేకపోతున్నారో మనకు అర్థం కావటం లేదు. అలాగే సూపర్ 6 ఇస్తాము, జగన్ గారి కన్నా ₹1 నేను ఎక్కువే ఇస్తాను అని చెప్పుకున్న వ్యక్తి, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు, 4 సార్లు సీఎం అని చెప్పుకునే వాళ్ళు, ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చేటప్పుడు ఇవి అబద్ధపు హామీలు, బూటకు హామీలు, ఇంత ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు, మేము ఇవ్వలేమన్న సంగతి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులకి ఎందుకు తెలియలేకపోయింది? విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ యువతకు ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని పలువురు టీడీపీ నేతలు తెలిపారు. చిరు వ్యాపారులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్ఎంఈ వంటి అనేక పథకాల ద్వారా వారికి రుణాలు మంజూరు చేస్తున్నారని వారు వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు అనేక పథకాల ద్వారా రుణాలు అందిస్తున్నారు. నగరంలోని చిట్టినగర్లోని 48వ డివిజన్ కార్యాలయం డివిజన్ అధ్యక్షుడు పేరాబతుల రమణ ఆధ్వర్యంలో ఈ పథకాల పట్ల అవగాహన సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, టీడీపీ నాయకుడు డాక్టర్ విశ్వనాథ్, డివిజన్ అధ్యక్షుడు పేరాబతుల రమణ, యువజన నాయకుడు పాల మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికల సమయంలో యువతకిచ్చిన హామీలు అమలు చేస్తున్నారన్నారు. యువతకు, మహిళలకు, చిరు వ్యాపారులకు అనేక పథకాల ద్వారా రుణాలను ఇస్తున్నారని తెలిపారు. బలహీన వర్గాలకే కాక ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలకు సైతం 5 లక్షల రూపాయల రుణాలు అందజేస్తున్నారన్నారు. ఈ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. ఆన్లైన్ చేసుకోవాలి, వీటిని ఎలా విధి చేయాలి, డిపిఆర్లు ఎలా తయారు చేసుకోవాలి, ఈ బ్యాంకు నుంచి సిబిల్ కోర్స్ తీసుకొని ఎలా వాటిని అమౌంట్ డ్రా చేసుకోవాలి, వీటి అన్నిటి మీద పూర్తిగా ఎంపీ గారు అధికారులతో మాకు ఇచ్చినటువంటి అవగాహన సెక్షన్ అంతటినీ ఈరోజు వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నుంచి బీసీలతో పాటు బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి అన్ని కులాలకి రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, కాపు వీళ్ళకు కూడా 50% లోన్లు ఉన్నాయని ఆ విషయాన్ని కూడా తెలియజేసి డిపిఆర్ కానించి ప్రతిదీ మేము ఉచితంగా చేస్తున్నారు ఎంపీ గారు. ఆడిటర్స్ టీం ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ టీం ఉంటుంది, ప్రతి టీం ఉంటుంది అన్నమాట. మీరు రావడం మాకు అప్లికేషన్ తీసుకొచ్చిస్తే తమకి వాళ్ళకి ఏం కావాలనే దాని మీద ఒక టీం ఉంటుంది. ఆ ఎక్సైజ్ టీం ద్వారా మీకు రాస్తాం మేము. ఇది ఎంపీ గారు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని దయవుంచి మా డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన పేరాబత్తుల రమణ గారు తప్పకుండా మీ ప్రజలకు ఉపయోగిస్తారని. మహిళలకి కుట్టు మిషన్లు, రజకులకు ఇస్త్రీ పెట్లు అండి, ఇట్లాగా అనేక రకాలుగా అన్నా క్యాంటీన్లు అండి, ఇలాగా అనేక రకాల కార్యక్రమాలు పెట్టినటువంటి ఘనత ఒక కేశినేని శివనాథ్ చిన్ని గారికి దక్కింది. అట్లాగే మరి ఈ యొక్క లోన్స్ కూడాను మన అందరం కూడా 48 నుంచి మనం వినియోగించుకొని ఈ యొక్క చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా దాన్ని పెట్టుకొని దానికి ఎంపీ గారి దృష్టికి కూడా మనం దగ్గరుండి నేను తీసుకెళ్ళి చేపిస్తాను, దగ్గరుండి చేయించుకోండి. ఈ విషయాన్ని మనం వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు సందర్శించారు. సభా ప్రవర్తన, ప్రశ్నోత్తరాలు, చర్చలు, తీర్మానాలు ప్రవేశపెట్టే విధానం వంటి అంశాలను తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు చర్చించుకునే విధానం, చట్టాలు ఎలా రూపొందుతాయో తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా అనిపించిందని విద్యార్థులు పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు సందర్శించారు. శాసన వ్యవస్థ, చట్టాల రూపకల్పన విధానం, ప్రజాప్రతినిధుల విధులు వంటి అంశాలపై అవగాహన పొందేందుకు వారు అసెంబ్లీని సందర్శించారు. సభా ప్రవర్తన, ప్రశ్నోత్తరాలు, చర్చలు, తీర్మానాలు ప్రవేశపెట్టే విధానం వంటి అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యక్షంగా సభా సమావేశాలను వీక్షించి సభ్యుల చర్చలను గమనించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ అసెంబ్లీని సందర్శించడం ఒక అరుదైన అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలిపారు. దీంట్లో ఏంటంటే బేసికల్గా ఏపీ అసెంబ్లీ సెషన్స్ లైవ్గా ఎలా జరుగుతాయి, ఇన్ని రోజులు మనం టీవీలో చూస్తుంటాం, లేకపోతే మనం యూట్యూబ్లో కానీ వీటిలో చూస్తుంటాం. కానీ ఏపీ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ గారు చొరవ వల్లే ఇప్పుడు మనం ఏపీ అసెంబ్లీ సెషన్స్కి లైవ్ జనాలను కూడా, విజిటర్స్ని కూడా అలో చేయడం జరిగింది. ఇలా స్టూడెంట్స్ని తీసుకురావడం వల్ల మేము పాలిటీ అనే సబ్జెక్ట్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా ఉంటుంది, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, అలాగే బిల్స్ ఎలా పాస్ చేస్తారు, ఎంత టైం ఇస్తారు పాస్, అలాగే లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అంటే ఏంటి, ఇవన్నీ
లైవ్గా నేర్చుకోకుండా ఓన్లీ థియరిటికల్గా నేర్చుకుంటాం. ఇలా ప్రాక్టికల్గా వచ్చినప్పుడే ఓకే వర్కింగ్ తెలుసుకున్నప్పుడే మనకు యాక్చువల్గా మైండ్లో అలా ఉండిపోతుంది అనమాట వర్కింగ్ చూసినప్పుడు. దీనివల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు కానీ దీని గురించి తెలుసుకున్నప్పుడు కానీ వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా లైవ్ సెషన్స్ స్టూడెంట్స్ ఇప్పుడు ఈవెన్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇటువంటి లైవ్ సెషన్స్ మేము ఎప్పుడు కండక్ట్ చేస్తూనే ఉంటాం. మేము ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న క్రమంలో మాకు పాలిటీలో ఒక అసెంబ్లీ అంటే ఎలా వర్క్ అవుతుంది అన్న ఒక క్లాస్ రూమ్ టీచింగే మేము ఇప్పుడు దాకా చూసాము. కానీ మేము ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మేము ప్రెజెంట్ క్వశ్చన్ అవర్ని అటెండ్ అయ్యాము. అందులో ఎలా జరుగుతుంది అని ఒక ప్రాక్టికల్గా మేము చూసగలిగామన్నమాట. స్టూడెంట్స్కి అనేది థియరాటికల్ సబ్జెక్ట్గా నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్గా చూసినప్పుడు అది వాళ్ళ లైఫ్లో చాలా ఇంకా వాళ్ళ ఎదుగుదలకి చాలా అవసరం అవుతుంది. అలా మాకు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ప్రొవైడ్ చేసింది. మమ్మల్ని అలో చేయడానికి మాకు అసెంబ్లీ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్. మేము అసెంబ్లీకి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ఆన్సర్ ఇస్తున్నారు అదంతా తెలుసుకున్నాం. డైలీ ఏంటంటే మేము క్లాసెసే వింటాము, అది ఎలా జరుగుతుంది ప్రాక్టికల్గా అని మాకు తెలీదు. ఈరోజు చూసాక మాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇలానే ఇంకా ఆపర్చునిటీస్ ఇస్తారనుకున్నాము. ఇంకా స్పీకర్ గారు ఎలా చేశారు కాబట్టి వచ్చాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరు కార్యక్రమం పోస్టర్లను తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసే వరకు నిరసనలు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపేలా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో 12వ తారీఖు జిల్లా నేతలతో కలిసి విజయవాడ రమ్మ క్లాత్ స్టోర్ దగ్గర నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కి వినతిపత్రం అందజేస్తామన్నారు. జిల్లా అన్ని నియోజకవర్గాల నుండి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్ని యువకుల్ని ఏదైతే మోసం చేశారో దానికి నిరసనగా 12వ తారీఖున ఏదైతే కోర్టుల దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ ఈ రోజు తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు గారు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముఖ్యంగా ఆ కార్యక్రమంలో విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, మరీ ముఖ్యంగా మోసపోయిన అమ్మఒడి ఇస్తానని చెప్పని నమ్మించి ఓట్లు వేయించుకుని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పని నమ్మించి ఓట్లు వేయించుకుని ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ముఖ్యంగా తల్లులు ఉన్నారో ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు గారు కోరుకుంటూ నాయకులు, కార్యకర్తలు మేమందరం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి ఉత్సవంలో ఉగ్రదాడి చేసిన వారిని ప్రభుత్వ అధికారులు శిక్షించాలని, స్వామివారికి హారతి ఇస్తున్న మహిళలపై అతి దారుణంగా లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేసి ఉద్యోగాల నుంచి తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ జిల్లా అధ్యక్షులు సానా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో కొంతమంది దుర్మార్గపు పనులు చేస్తూ శాఖకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి ఉత్సవంలో పాల్గొన్న హిందూ సమాజంపై అన్యమతస్థులు దాడిని ఖండిస్తూ హారతి ఇస్తున్న మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ జిల్లా అధ్యక్షులు సానా శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ సమాజం ఎంతో ఓపికతో, సంయమనంతో జీవిస్తున్న ఈ ఉగ్రమూకల దాడులు మరింత ఉధృతం చేయడానికి పథకాలు రచించుకున్నారని అన్నారు. ఈ దాడులు తాము ఆలోచిస్తే ఏమవుతారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ఉగ్రదాడి చేసిన వారిని ప్రభుత్వ అధికారులు శిక్షించాలని, స్వామికి హారతి ఇస్తున్న మహిళలపై అతి దారుణంగా లాఠీచార్జ్ చేసిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి ఉద్యోగాల నుంచి తొలగించాలన్నారు. దేశ సేవ, సమాజ సేవ చేస్తూ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, వ్యతిరేకంగా పనిచేయకుండా దేశ సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తుపై కొంతమంది పోలీస్ అధికారులు కేసులు పెట్టారని, దీనివల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి దేశానికి సేవ చేస్తోందన్నారు. విశ్వ హిందూ పరిషత్తు 60 సంవత్సరాల నుంచి సమాజానికి సేవ చేస్తోందన్నారు. పోలీసు శాఖలో కొంతమంది దుర్మార్గపు పనులు చేస్తూ శాఖకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
దాడులు నిరంతరం జరుగుతున్న హిందూ సమాజము ఎంతో ఓపికతో ఎంతో సమరసతతో జీవిస్తున్నా కూడా ఈ ఉగ్రమూకలు దాడులు మరింత ఉధృతం చేయడానికి పథకాలు రచించుకున్నారు. ఇదే దాడులు మేము ఆలోచించే ఒక్కసారి మీరు ఏమవుతారో గుర్తు చేసుకోండి. హిందూ సమాజము ఇంతవరకు ఆలోచించాల, ఇక ఆలోచించవలసి వస్తే మీకు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాం. ఈ ఉగ్రదాడులు చేసిన వాళ్ళని కఠినంగా ప్రభుత్వ అధికారులు శిక్షించాలని, అలాగే స్వామివారికి హారతి ఇస్తున్న మహిళల మీద అతి దారుణంగా లాఠీ చార్జీ చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని, ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. అనంతరం శ్రీ సత్యజ్ఞానంద ఆశ్రమం ప్రణవానంద భారతి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి ఉత్సవంలో జరిగిన దాడి హైందవ మతంపై జరిగిన దాడని పేర్కొన్నారు. హిందువులపై 2 దాడులు జరిగాయని, ఒకటి ఉగ్రమూకల దాడి, మరొకటి పోలీసుల దాడని పేర్కొన్నారు. 2 కూడబలుక్కున్నట్లుగా హిందూ వ్యవస్థపై దాడి జరిగిందన్నారు. దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. దాడి ఏమిటి అంటే ఆటవికుల్లాగా రాళ్లు వేసి కొట్టేటటువంటి ఉగ్రవాదులు ఒక దాడి, 2 పోలీసు వ్యవస్థ దాడి. ఈ 2 దాడులు కూడా ఒకేసారి కూడబలుక్కున్నట్లుగా ఈ యొక్క పవిత్రమైనటువంటి హిందూ వ్యవస్థ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిని ఖండించడానికి, ఆ దాడి మీద నిరసన చేయడానికి, ఆ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో ఆ పోలీస్ ఆఫీసర్స్ని ఉద్యోగుల నుంచి తొలగించవలసిందిగా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఆ విధంగా మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు కోరుతున్నారు. 2022-2023లో డిగ్రీలో చేరి 5వ సెమిస్టర్ వరకు తాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పరీక్షలు రాశామని అన్నారు. 6వ సెమిస్టర్కు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ది తమకు సంబంధం లేదు, అక్కడి ప్రభుత్వం చూసుకోవాలి, 6వ సెమిస్టర్ రాయటానికి ఉండదు, మున్ముందు చదువుకోవడానికి అవకాశం ఉండదని చెప్తున్నారని ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని, జూన్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని, యూనివర్సిటీకి వీసీని నియమించాలని కోరుతూ విజయవాడ మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ వద్ద విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ ద్వారా 2022-2023 విద్యా సంవత్సరానికి బిఏ అడ్మిషన్ పొంది 5 సెమిస్టర్లు రాశామని, జూన్ జూలైలో 6వ సెమిస్టర్ పరీక్ష రాయాల్సి ఉందన్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. 6వ సెమిస్టర్ పరీక్ష తమకు జరుగుతుందో లేదో అనే సందిగ్ధత నెలకొందన్నారు. సుమారు 40,000 మంది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ రాస్తున్నారని, వీరిలో మహిళలు అధికంగా ఉన్నారని చెప్పారు. 5 సెమిస్టర్లు తాము కష్టపడి చదివి ఉత్తీర్ణులమయ్యామని, ఇప్పుడు ఆపేస్తే తమ శ్రమంతా వృధా అవుతుందని పేర్కొన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీలో ఫీజులు తక్కువని, విజయవాడ రీజనల్ సెంటర్ కావటం వల్ల చుట్టుప్రక్కల ఊళ్ల వారు రావడానికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. డిగ్రీ సర్టిఫికెట్ కోసం, ఉద్యోగాలు, పదోన్నతుల కోసం చదువుతున్న వారు ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, వీసీని నియమించాలని కోరారు. మేము బేర్ చేయగలిగి కూడా ఉండాలి, ఎందుకంటే మా పిల్లలతో పాటు మాకు కూడా ఫీజులు కట్టాలి ఇంట్లో. అందుకని చెప్పి అది ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా అంబేద్కర్ యూనివర్సిటీలో ఇక్కడ జాయిన్ అయ్యి ఉన్న మేము విజయవాడ సెంటర్ అవడం మూలాన చుట్టుపక్కల ఊర్ల నుంచి రావడానికి ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని కన్వీనియంట్గా ఉన్నాయి మాకు. ఇప్పుడు గుడివాడ, తెనాలి చాలా దూరాల నుంచి కూడా వచ్చి రాస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకని మా అందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి రేపు జూన్ జూలైలో 6th సెమ్కి ఎలాంటి ఆటంకం లేకుండా, ఎందుకంటే ఆటంకం జరిగితే ముఖ్యంగా ఫైనల్ ఇయర్ వాళ్ళు, అంటే జూలైలో మేము డిగ్రీ అందుకునే టైంలో ఇలాంటి పరిస్థితి మాకు ఏర్పడడం మూలాన మేము చాలా నష్టపోతాం. అలాగే ఓపెన్ యూనివర్సిటీలో ఫీజెస్ కూడా తక్కువ ఉన్నాయి, మాకు బుక్స్ కూడా డెలివరీ చేస్తున్నారు, ఆన్ టైంలో వస్తున్నాయి. అట్లాంటి యూనివర్సిటీని మేము కోల్పోవడం అయితే మాకు ఇష్టం లేదు. సో ఎడ్యుకేషన్ అనేది మేము ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఇది ఆగిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఒక 30,000 పీపుల్ అనే వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ లేకుండా పోతారు. ఫర్దర్గా ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా ఇలాంటి గృహిణులు కానీ లేదంటే కనుక ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తేనే కొనసాగింది. ఎడ్యుకేషన్ లెవెల్ అనేది హైయెస్ట్ అవుతుంది. లిటరేటరీ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు మన ఏపీలో. సో నా విన్నపం ఏంటంటే మాకనేది ఇండివిజువల్గా కాకపోయినా సరే ప్రభుత్వం అనేది దీన్ని కొంచెం మనసుకు తీసుకొని మాకనేది ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయాలి, యూనివర్సిటీని కొనసాగించాలని కోరుకుంటున్నాను.
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు 500, 1000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ రావటం లేదని రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్లను తమకు కూడా ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఆర్ ఆంజనేయులు కోరారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. అందరితో సమానంగా తమకు కూడా పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్టీఆర్ కృష్ణా ఉమ్మడి జిల్లాల రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఆర్ ఆంజనేయులు, ఎన్టీఆర్ కృష్ణా ఉమ్మడి జిల్లాల రీజనల్ కమిటీ కార్యదర్శి మాధవరావు మాట్లాడుతూ గత 30-35 సంవత్సరాలుగా ఆర్టీసీలో సుదీర్ఘంగా ఉద్యోగాలు చేశామని ఏ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవటం లేదన్నారు. ఆ రోజుల్లో తాము తక్కువ జీతాలతో పనిచేశామని, పెన్షన్ కూడా తక్కువ వస్తోందన్నారు. పదవీ విరమణ తర్వాత తమకొచ్చిన డబ్బులు కూడా చాలా తక్కువని పేర్కొన్నారు. ఇవాళ తమకు పెన్షన్ సౌకర్యం లేదని, భార్యా పిల్లలు ఇద్దరూ బతికే పరిస్థితి లేదని, భార్యాభర్తలు చిన్న చిన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తమను దగ్గరకు రానివ్వలేదని, అనేక మెమోరాండాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు యాత్రలు చేసినప్పుడు ఆయనకు మెమోరాండములు ఇస్తే తాను గెలిస్తే సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇతర శాఖల్లో ఉన్న విశ్రాంత ఉద్యోగులకు వస్తున్న పెన్షన్లను గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సమస్యలు గుర్తించి సామాజిక పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలకు కూడా ఎంపీలకు కూడా మెమోరాండాలు సమర్పించాము. దాని మీద కూడా ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టి ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఎందుకంటే కార్మికులన్నీ కూడా ఏదైనా కొడితే మీరు ఆర్టీసీ ఎంప్లాయీస్ అని చెప్తున్నారు, కానీ మా దగ్గరికి వచ్చేసరికి మేము చాలా దీన పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి అందరితో సమానంగా మాకు కూడా వృద్ధాప్య పెన్షన్, సామాజిక పెన్షన్ ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. కడమ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఏ రకంగా పెన్షన్ వస్తారో మీ మీడియా కూడా మేము చెప్పక్కర్లా. ఒక్కొక్కరికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు, మేము కూడా 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఎంతో సేవ చేశాం. ఆ రోజుల్లో మాకు మెకానిక్, డ్రైవర్, కండక్టర్లకి సరైనటువంటి సదుపాయాలు కూడా లేవు. ఆ రోడ్లు లేని రోజుల్లో ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొందరు 70-80 సంవత్సరాలు ఉన్నాం. ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు బతకడం చాలా కష్టం ఉంది. ఆ రిక్వెస్ట్ మేము మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు కనీసం సామాజిక పెన్షన్ మీద ఏదైతే సహాయం చేస్తున్నారో ఆ సహాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఎన్నికల హామీలను అమలు చేయటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు విమర్శించారు. మెగా డిఎస్సి పేపర్లకే పరిమితమైందని, 8 నెలలు గడుస్తున్నా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదని, వేలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం బకాయి పడ్డ నిరుద్యోగ భృతి చెల్లించాలని, బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ కూడలి వద్ద ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదంటూ భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు, కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మరిచారని తెలిపారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రచురించినటువంటి మాటలను నేడు మర్చిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూనే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి అనేక మంది నిరుద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నుండి పీకేస్తుందని, ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరుద్యోగ భృతి చెల్లించాలని అన్నారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి రూపాయి కూడా కేటాయించకపోవటం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో మగ్గిపోతూ ఉన్నారు. తొలి సంతకం డిఎస్సి మీద చేస్తున్నాం, మేము అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16,000 పోస్టులకి మేము డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తొలి సంతకం చేశారు. కానీ ఇప్పటికీ కూడా తొలి సంతకం అటకెక్కింది తప్ప ఇప్పటికీ ఆచరణ నోచుకోనటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చి నెలలో ఇస్తామని చెప్పేసి ఒక పక్కన మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని. ఇప్పటి వరకు
కూటమి ప్రభుత్వం బకాయి పడ్డ 33,000 రూపాయల నిరుద్యోగ భృతి తక్షణమే నిరుద్యోగ యువతకు చెల్లించాలని చెప్పేసి మేము ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 25ను త్వరితగతిన అమలు చేయాలని జీవోలో ఉన్న ఇతర కులస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ప్రయత్నంలో భాగస్వాములు అయితే సమిష్టిగా త్వరగా సాధించుకోవచ్చని కళింగ వైశ్యుల మహాసంఘం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ కోరారు. నిజమైన నాయకత్వం అప్పుడప్పుడు వినతి పత్రాలు ఇచ్చి కాలం గడిపేయకుండా కులస్తులకు ప్రతిఫలం అందేలా కృషి చేస్తేనే ఆ నాయకత్వానికి విలువ ఉంటుందన్నారు. కళింగ వైశ్య జాతి కార్పొరేషన్ కార్యాలయం విజయవాడలోనే ఉన్నా తమకు కార్పొరేషన్లో స్థానం కల్పించలేదని, కార్పొరేషన్లో స్థానం కల్పించాలని కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో కళింగ వైశ్యుల మహాసంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కళింగ వైశ్యుల మహాసంఘం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ మాట్లాడుతూ 2002 నుంచి 12 ఏళ్ల తమ జాతి పెద్దల పోరాటానికి 2014 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులకే తమ కళింగ వైశ్య కులాన్ని జీవోఎంఎస్ నంబర్ 10 BCWCలో తమను BCDగా గుర్తించి ఉత్తర్వులిచ్చారన్నారు. సదరు ఉత్తర్వులు అప్పటి ఉమ్మడి జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు మాత్రమే వర్తించాయని చెప్పారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో మరియు చుట్టుప్రక్కల జిల్లాలలో అనేక కారణాలుగా బ్రతకలేక 25,000 కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. గుర్తింపు లేకుండా జీవిస్తున్న తమ వారి కోసం 2017 నుంచి టీడీపీ ప్రభుత్వానికి, తర్వాత వచ్చిన ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించగా 2023వ సంవత్సరంలో జీవోఎంఎస్ నంబర్ 25 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళింగ వైశ్యుల జాతిని బీసీగా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. కానీ తమకిచ్చిన జీవో 25ను అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైతే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామో అక్కడే తమకు ప్రస్తుత BCD సర్టిఫికెట్లను సాధారణ రుసుముతో ఎటువంటి ఆటంకాలు లేకుండా, మైగ్రేషన్ లేకుండా ఇప్పించాలని కోరారు. జీవో ఇచ్చారు కానీ ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేసే మెయిన్ పని అంటే MRO కార్యాలయాలకి, కలెక్టరేట్ కార్యాలయాలకి గజెట్ నోటీస్ ఇచ్చే మెయిన్ పని ఆయన చేయలేదు. దానివల్ల ఆయన జీవో ఇచ్చినా మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం మేమెంతో అభిమానంతో, నమ్మకంతో విశ్వసించే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వానికి కూడా అధికారంలోకి వచ్చిన ఈ 7-8 నెలల్లో మేము పలుమార్లు విజ్ఞప్తి చేశాము. ఇంకా మాకు ఎటువంటి స్పందన రాలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మీ మీడియా పత్రికల వారిని మేము ఆశ్రయించడానికి కారణం ఏంటంటే మా ఈ జీవో నెంబర్ 25ని త్వరితగతిన త్వరగా ఇంప్లిమెంటేషన్ చేయాలి ప్రభుత్వం. ఈ జీవోలో ఉన్న ఇతర కులస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా ఈ ప్రయత్నాల్లో భాగస్వాములు అయితే అందరం సమిష్టిగా దీన్ని త్వరగా సాధించుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.